First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నిర్బంధం విపరీతమైనటువంటి నిర్బంధం పెరిగిపోయింది. వ్యతిరేకించలేదా? అంటే చర్చలు అనేది అవసరం. ఈ భారత ప్రజలకు అవసరం ఎంతవరకు ఉందనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ అప్పటికే మీరు రాకెట్ లాంచర్ రెడీ చేశారు కాబట్టి చర్చలు కానీ వెళ్తే ఒకవేళ సక్సెస్ అయితే ఇవన్నీ కూడా వేస్ట్ అవుతాయని ఎప్పుడు అనుకోలేదా మీరు? సాయుధ పోరాటం విరమించడం అనే ప్రాతిపదిక మీద చర్చలు నిర్వహించలేదు. ఆ రోజు ఏం జరిగింది అనేది మీకు బాగా గుర్తుందా? అందరూ తుపాకులు తీసుకొని యూనిఫామ్ తీసుకొని, ఎందుకంటే మేము అక్కడే ఉన్నాం, నల్లమలలోనే ఉన్నాం కాబట్టి ఇదంతా. అయితే మేము ఎందుకంటే మేము లీడర్షిప్ కాబట్టి మేము కొద్దిగా రహస్యంగా ఉండేవాళ్ళం. అందరూ అన్ని విషయాలలో జోక్యం చేసుకోరు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. శాంతి చర్చల పేరిట మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖపై ఈరోజు మన డిస్కషన్. ప్రధానంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చల పేరిట ముందుకొస్తే మేము సిద్ధంగా ఉన్నాం అంటూ మావోయిస్టు పార్టీలో అభయ్ అనే పేరు మీద లేఖ విడుదలైంది. ఆ లేఖ ఫేక్ అంటూ కొంతమంది అంటే, కాదు ఒరిజినల్ అంటూ మరి కొంతమంది అంటారు. ఏదేమైనా సరే ఫేకా, డూప్లికేటా, ఒరిజినల్ పక్కన పెడితే నిజంగానే మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేస్తే అది దానికి అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు పోలీసులు, మరోవైపు మావోయిస్టుల మధ్య నలిగిపోతున్న ఆదివాసులకి రక్షణ కోసం ఈ చర్చలు అనేది ప్రధానంగా ముగురుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే దండకార్యంలో రక్తపు మరకలు పూర్తిగా తగ్గిపోతాయి, మరోవైపు పోలీసుల కాల్పుల మూత కూడా ఆగిపోతుందని దీని ప్రధాన అంశం. అయితే వచ్చిన లేఖపై ఒకవేళ లేఖ వచ్చి చర్చలకు వస్తే అటు పార్టీకి నష్టమా, లేదా ప్రభుత్వానికి లాభమా, లేదు ఆదివాసులకి లాభం జరుగుతుందా అనే అంశంపై మనతో మాట్లాడడానికి మావోయిస్టు పార్టీ టెక్ మధు ప్రస్తుతం అంటున్నారు. ఆయన మావోయిస్టు పార్టీలో దీర్ఘకాలం పనిచేసి తర్వాత కొన్ని అనివార్య కారణాల బయటకు వచ్చారు. టెక్ మధుకి చాలా విషయాలు దండకార్యంలో తెలుసు కాబట్టి ఆ టెక్ మధు దండకార్యంతో పాటు నల్లమల కూడా పనిచేశారు. ఆ ప్రాంతంలో ఎలాగ సమస్యలు ఉన్నాయి, ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఒకవేళ శాంతి చర్చల పేరు మీద ముందుకు వస్తే ఆదివాసులకు ఎలాంటి లాభం జరుగుతుంది విషయం టెక్ మధు గారు వస్తున్నారు. దాంతోపాటు మహారాష్ట్రలో గతంలో పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మణన్ గారు కూడా ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. వీళ్ళిద్దరిని అడిగి చర్చల పేరిట రావడం అనేది ముందుగా వెల్కమ్ చేద్దామా, లేదు దీనికి ఏదైనా ఒక వ్యూహంలో భాగంగా పార్టీ ఈ విధంగా చేస్తుందన్న విషయాల్ని వీళ్ళిద్దరిని అడిగి తెలుసుకుందాం. ముందుగా మధు గారు నమస్తే. మధు గారు నమస్తే అన్న. నమస్తే అన్న. మావోయిస్టు పార్టీకి టెక్ మధు అనగానే ఇంకా మీకు తెలియనివారు ఎవరు లేరు, ఇటు పార్టీలో కానీ, ఇటు బయట కానీ, అటు పోలీసులు కానీ. మీరు నల్లమలలో ప్రారంభించిన దండకార్యం అంతా కూడా మీకు ఏఓపి కానీ మీ పాదాల అడుగులు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు మిలిట్స్ కార్యక్రమం మీద రైతులందరి దగ్గర తీసుకురావడం, ఆదివాసుల్లో వాళ్ళు కూడా ఆర్థికంగా నిలబడడానికి చేస్తున్న కార్యక్రమం భరోసా చాలా చక్కగా వెళ్తుంది. అందులో భాగంగా మీరు దండకార్యం తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో సమస్యలు కనిపిస్తుంటాయి. ఏఓబి అవ్వచ్చు, దండకార్యం అవ్వచ్చు, లేదంటే అబుజ్మాడ్ ఆ ప్రాంతంలో. ఇప్పుడు చర్చల పేరు మీద రావడం వెనక ఆ ఉద్దేశం అనేది వ్యూహంలో భాగంగా అనుకోవచ్చా, లేదు పార్టీ లీగలైజ్ చేయడానికి అనుకోవచ్చా, లేదు నిజంగానే పార్టీ ముందుకొచ్చి అక్కడ ఉన్న ఆదివాసీలకి, గోండీలకి వీళ్ళందరూ కూడా బాగు కోసం ప్రభుత్వంతో చేతులు కలపడానికి ఒక ప్రయత్నం అనుకోవచ్చా? మీరేమంటారు? ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మావోయిస్టు పార్టీకి ఒక సిద్ధాంతము,
వ్యూహం ఎత్తుగడలు అనేటి దాని మీదనే అది ఆధారపడి పనిచేస్తుంటుంది. కాబట్టి చర్చలు అనే విషయానికి వచ్చేటప్పుడు వ్యూహం ఎత్తుగడల్లో భాగంగానే అది చర్చల ప్రతిపాదన చేస్తుంటారు. మన విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జేడి లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, మావోయిస్టు పార్టీ చర్చల పేరు మీద ఒక లేఖ విడుదల చేసింది, ఆ విషయం మీకు తెలుసు. అది మనం స్వాగతించాలా, లేదు వ్యూహంలో భాగంగా పార్టీ ఈ లేఖను విడుదల చేసింది అని మనం భావించాలండి? ఎలా ఉంటుందంటే ప్రస్తుతం భారతదేశంలో ఇప్పుడు కేవలం 6 జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావితం ఉందని చెప్పేసి మొన్న అమిత్ షా గారు ప్రకటించారు. ఇంతకుముందు 12 జిల్లాల్లో ఉండేది 6 జిల్లాలకైంది. సార్, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మీరు చూస్తే పోలీసు బలగాలు, సిఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా ఎన్కౌంటర్లు ఇక్కడ జరుగుతున్నప్పుడు సుమారుగా 20-30 మంది ఒక్కొక్కసారి దీంట్లో క్యాడర్లు కూడా మరణించడం జరుగుతుంది. సార్, దానివల్ల అపారమైన నష్టం ఈ పీడబ్ల్యూజీ అంటే మావోయిస్ట్ వాళ్ళకి క్యాడర్స్ ఏర్పడడం జరిగింది. కాబట్టి సెంట్రల్ కమిటీ వాళ్ళది ఏదైతే ఉందో వారు చర్చల కోసం మేము సిద్ధంగా ఉన్నారని ప్రకటించారని పేపర్లో వచ్చిన వార్త. సార్, సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈ మావోయిస్ట్ గ్రూపులన్నీ కూడా సున్ జూ అని ఒక ఆయన రాశాడు పుస్తకం, దాని పేరు ఆర్ట్ ఆఫ్ వార్. ఓకే. ఈ ఆర్ట్ ఆఫ్ వార్ అన్నది చాలా పురాతనమైన గ్రంథం ఇది. ఇందులో ఈ యుద్ధంలో ఏ విధమైన టాక్టిక్స్ ఉపయోగించాలి అన్నది వారు చూస్తే అందులో ఏమంటారంటే ఎప్పుడైతే ఎదుటి వారి బలం చాలా ఎక్కువ ఉంటుందో ఆ టైంలో మనం చాలా తగ్గి ప్రవర్తించాలి. ఓకే. సో ఆ విధమైన వ్యూహంలో ఉంటారు. ఎందుకంటే ఈ విధమైన చర్చలు మీరు తీసుకుంటే భారతదేశంలో ప్రక్రియలు జరిగాయి. మీరు నార్త్ ఈస్ట్ తీసుకున్నా లేకుంటే మిగతా ప్రాంతాల్లో తీసుకున్నా ఈ చర్చలు అన్నవి జరిగాయి. అంతేందుకు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా 2000 సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా పీడబ్ల్యూజీ మరియు ప్రజాశక్తి జనశక్తి గ్రూప్స్ తో కూడా ఈ విధమైన చర్చలు జరిగాయి. 2004లో సార్, 2004వ సంవత్సరాల్లో ఆ టైంలో జరిగింది. సార్, అది ఫెయిల్ అయింది. టైంలో జరిగినప్పుడు అప్పుడు ఏమైందంటే వాళ్ళు కూడా కొన్ని డిమాండ్స్ పెట్టారు. సార్, వాళ్ళ డిమాండ్స్ ముఖ్యంగా అప్పుడు ఏమున్నాయంటే ఈ గ్రూపుల్ని బ్యాన్ చేశారు. అప్పుడు అవునండి. ఈ బ్యాన్ ని ఎత్తివేయాలని, తర్వాత ఎవరైతే వారి క్యాడర్లు ఎవరినైతే బందీలుగా ఉన్నారో వాళ్ళందరినీ విడుదల చేయాలని, సార్, తర్వాత ముఖ్యంగా భూ సంస్కరణలు ఒకటి తీసుకురావాలని, సార్, తర్వాత పోలీసు బలగాల్ని గ్రామీణ ప్రాంతాల నుంచి వెనక్కి పిలిపించాలనేది మెయిన్ గా వాళ్ళ డిమాండ్స్. సార్, సో ఈ డిమాండ్ సందర్భంగా చర్చలు జరుగుతున్న కాలంలో సీజ్ ఫైర్ అన్నది కూడా అప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది. మే 2004వ సంవత్సరంలో అనుకుంటాను. సార్, టెంపరీ సీజ్ ఫైర్ అంటే మీరు ఇప్పుడు రష్యా యుక్రెయిన్ లాగా సార్, మీరు కూడా కాల్పులు అవి జరపకండి, మేము కూడా జరపమన్న దీంట్లో. ఆ తర్వాత టాక్స్ ఫెయిల్ అయ్యాయి. కానీ గ్రౌండ్ లో జరిగింది ఏంటంటే ఆ మధ్య కాలంలో వీళ్ళు ఏం చేశారంటే ఈ రిక్రూట్మెంట్ తర్వాత పీడబ్ల్యూజీ వాళ్ళు వాళ్లకు ఉన్న ఆయుధాలు ఇవన్నీ కూడా పోగు చేసుకున్నారు వాళ్ళు. సార్, తర్వాత వెంటనే మళ్ళా పోలీసుల మీద మరియు ఇన్ఫార్మెంట్ల మీద కూడా వాళ్ళు దాడులు చేయడం మొదలు పెట్టారు. సార్, ముఖ్యంగా ఏంటంటే ఇరుపక్షాల మధ్యలో ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం, ఈ 3 కూడా ప్రధానమైన కారణాలు అయ్యాయి. సార్. సో ఆ తర్వాత ఏమైందంటే ఈ టాక్స్ అన్నవి 2004 సంవత్సరాల తర్వాత పూర్తిగా అది వెళ్ళిపోయింది. తర్వాత గవర్నమెంట్ కూడా మళ్ళా బ్యాన్ రీఇంపోజ్ చేయడం జరిగింది. సార్, తర్వాత మళ్ళా ఈ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ కూడా విపరీతంగా పెరిగాయి. కాబట్టి ఇదొక అనుభవం మనకుంది, ముఖ్యంగా పీడబ్ల్యూజీ అంటే మావోయిస్ట్ గ్రూప్. సార్, సో ఈ సందర్భంగా వీరు చేసిన ప్రకటనలో మళ్ళా మునుపటిసారి లాగానే ఏదైనా మళ్ళా బలాన్ని పెంచుకోవడానికి ఒక చిన్న చర్యనా ఇది. ఓకే. వారు ఎంత ఓపెన్ గా వస్తున్నారు అన్నది ఒకటి ప్రధానంగా మనం చూసుకోవాల్సిన అంశం ఇందులో. సార్, ఎందుకంటే ఎప్పుడైనా ఎందుకంటే వాళ్ళు ఒక పర్టికులర్ బిలీఫ్ లోంచి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే తుపాకీ పవర్ కమ్స్ ఫ్రమ్ ది బ్యారెల్ ఆఫ్ ది గన్ అంటారు వాళ్ళు. అవును సార్. తుపాకీ కొట్టడం ద్వారానే మనం రాజ్యాన్ని సాధించాలంట, రాజ్యాధికారాన్ని మనం చేసుకోగలము. తర్వాత మాకు ఎన్నికల మీద మాకు విశ్వాసం లేదు. ఇవన్నీ కూడా వారు మాట్లాడే మాట. సార్, సో ఇప్పుడు యాక్చువల్ గా సెక్యూరిటీ ఫోర్సెస్ భారతదేశంలో చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మీరు చూసుకుంటే ఈ 6 జిల్లాలు కూడా మెయిన్లీ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. సార్.
సో దీన్ని అవతల వైపు వాళ్ళు ఎంత చిత్తశుద్ధితో వస్తున్నారు, ఏ క్యాడర్లు సరెండర్ అవుతాయన్నది ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం. ఓకే. అంటే ముఖ్యంగా వాళ్ళ మెయిన్ లీడర్ గణపతి అని ఉన్నారు, ఆయన వస్తున్నాడా టాక్స్ కోసం, ఎవరు వస్తారు, తర్వాత వాళ్ళు వెపన్ సరెండర్ చేస్తారా, ఇవన్నీ కూడా చూడాల్సిన అంశం. సార్ సో యాక్చువల్ గా ఒకసారి ప్రయత్నించడంలో పెద్ద తప్పు లేదు, కానీ గత అనుభవాన్ని కూడా తీసుకుని అప్పుడు జరిగిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం సరిదిద్దుకొని మనం ముందుకు వెళ్ళగలగాలి అన్నది ఒకటి ప్రభుత్వం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన అంశంగా మనం భావించాలి. సార్ అంటే సార్ సేమ్ టైం మనం చూడాల్సింది ఏంటంటే వీళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారన్నది కూడా ఆలోచించాలి. సార్ ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతాల్లో ఉన్న ఎక్స్‌ప్లాయిటేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వాలు, అంటే పోలీస్ యాక్షన్ ఒకటి ఉంటుంది, తర్వాత డెవలప్మెంట్ అన్నది రెండు భాగాలు ఎప్పుడు కూడా. అవును సార్. ఈ నక్సల్ యొక్క ప్రభావాన్ని కానీ మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించాలంటే ఒకటి పోలీస్ యాక్షన్, రెండోది చేసి డెవలప్మెంట్. సార్ ఈ రెండింటినీ కూడా బండికి రెండు చక్రాల్లాగా మనం తీసుకెళ్ళాలి సార్. సో ఆ విధమైన ప్రయత్నంలో ఇప్పుడు పోలీస్ యాక్షన్ జరుగుతుంది, డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అవును సార్. మరి ఈ ఉద్యమం మళ్ళా పుట్టకుండా ఏం చేయాలి అన్న దాని గురించి ఒక లాంగ్ టర్మ్ లో ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. మురళి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ చెప్తున్నట్టుగా 2004లో చర్చలు జరిగాయి, అప్పుడు ఫెయిల్ అయింది. వాళ్ళ వ్యూహంలో భాగంగానే ఈ లెటర్ ఇచ్చి ఉండొచ్చు అన్నది జేడి లక్ష్మణ్ గారు అంటారు, మీరేమంటారు? ఇక్కడ మనం ఒకటి సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మావోయిస్టు పార్టీ అనే దానికి ఒక వ్యూహం, ఎత్తుగడ అనేది ఉందండి. అది ఏ పని చేసినా కూడా ఆ వ్యూహం ఎత్తుగడలో భాగంగానే చేస్తుంది. దాని యొక్క సిద్ధాంతం ఆ గైడెన్స్లోనే అది పనిచేస్తుంది. ఇవాళ చర్చలు అనే ప్రతిపాదన మావోయిస్టుల నుంచే రావడం అంటే ఒక రకంగా నిర్బంధం తీవ్రతరమైనప్పుడు కూడా వెసులుబాటు కోసం కూడా అడగటానికి. ఇప్పుడు 2026 మార్చి వరకు మావోయిస్టుకి పూర్తిగా కొలాప్స్ అవుతుందంటూ అమిత్ షా స్టేట్మెంట్ ఇవ్వడం వెనక ఉద్దేశం కంప్లీట్గా వాళ్ళకి అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఇంకా తప్పని పరిస్థితుల్లో పార్టీని లీగలైజ్ చేయడానికి ఇది ఒక వ్యూహంలో అనుకోవచ్చా? లీగలైజ్ అనే దానికంటే కూడా ఒక చర్చను ప్రతిపాదించి గవర్నమెంటును కొద్దిగా ఒత్తిడికి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తారు. పార్టీ లీగలైజ్ చేయడం అనేది అది కూడా వ్యూహంలో భాగంగానే చేస్తారు తప్ప అదేదో మేము అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలాగా సిపిఐ సిపిఎం పార్టీలాగా లీగలైజ్ చేసి ఇంకా మేము సాయుధ పోరాటం చేయము అనే పద్ధతి మాత్రము మావోయిస్టు పార్టీ తీసుకోదు. ఓకే, అది తీసుకోదు. ఎప్పుడు కూడా మావోయిస్టు పార్టీ చాలా ముందు చూపుతోనే ఆలోచిస్తుంది. మనం ఇక్కడ దాన్ని అర్థం చేసుకోవాల్సింది అదే వెలుగులో మనం అర్థం చేసుకోవాలి తప్ప ఏదో తాత్కాలికంగా ఇది చర్చలు నిర్వహిస్తారు అంత ఈజీగా దీన్ని అంచనా వేయొద్దంటారు. మనం ఎవరు కూడా వేయలేరు. మా కమ్యూనిస్టు పార్టీ కూడా టెంపరవరీగా బేస్ మీద ఈ చర్చలు అనేది చేయదు. దానికి ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉంది. ఆ వ్యూహంలో భాగంగానే చేస్తారు తప్ప ఆ వ్యూహం లేకుండా ఏదో ఇవాళ నిర్బంధం వచ్చింది కదా మేము చర్చలు చేస్తాము, రేపు నిర్బంధం తగ్గిన తర్వాత మళ్ళీ తిరిగి స్టార్ట్ చేద్దాం అనేది కాకుండా దానికి ఒక వ్యూహం, ప్రజల్లోకి వెళ్ళడం కోసము నిర్బంధం తీవ్రమైనప్పుడు బయట తిరగలేని పరిస్థితి ఉంటుంది. దళాలు యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోతాయి. అంటే కొన్ని పరిమితమైన ప్రాంతాలకు కుదింపబడ్డప్పుడు మళ్ళీ వీళ్ళకు వెసులుబాటు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒక స్టంట్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎత్తుగడలో భాగంగానే ఈ చర్చలు అనే ప్రతిపాదన తీసుకొస్తున్నాం. అయితే చర్చలు చేయడం మావోయిస్టు పార్టీకి అవసరమా లేదా అనే చర్చ వచ్చినప్పుడు తప్పకుండా మావోయిస్టు పార్టీకి అవసరమే. ఎందుకంటే ప్రభుత్వానికంటే ఎక్కువగా బాధ్యత ప్రజల పట్ల మాకుంది అని చెప్పి చెప్పుకునేటువంటి మావోయిస్టు పార్టీకి చర్చలు అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ టైం ప్రభుత్వం కూడా మావోయిస్టు పార్టీతో చర్చలు నిర్వహించాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంది. ఎందుకంటే డెమోక్రసీ గవర్నమెంట్ నడుస్తుంది మన భారతదేశంలో. ప్రజల పట్ల ప్రజల జీవన విధానం పట్ల బాధ్యత కలిగి ఉన్నామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి. కాబట్టి దండకారణ్యం ప్రాంతంలో పదుల సంఖ్యలో చనిపోతున్నారంటే అందులో ఆదివాసీ ప్రజలు కూడా ఉన్నారు. ఆదివాసీ ప్రజలు మెచ్యూర్గా ఆలోచించి మావోయిస్టుల వెనుక వెళ్తున్నారా, అమాయకంగా వెళ్తున్నారా అనేది కూడా మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆదివాసీ ప్రజలు నిజంగా వాళ్ళను మనము పరిశీలించినట్లయితే అక్షరం ముక్క రానటువంటి ప్రజలు వాళ్ళు. అలా మీరు అటువైపు వెళ్తుంటారు కదా,
అక్కడ చూసినప్పుడు నిజంగానే అంత డెవలప్మెంట్ అయిందా గవర్నమెంట్ చెప్తున్నట్లుగా? లేదు పార్టీ చెప్తున్నట్లుగా అసలు డెవలప్మెంట్ లేని ఊర్లు ఉన్నాయి అక్కడ. డెవలప్మెంట్ చేయటానికి అసలు అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఫోర్సెస్ ఏవైతే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో తీసుకొని వెళ్ళేంత వెసులుబాటు కూడా లేదు కదా. అక్కడ వనరులను సద్వినియోగం చేసుకోవాల్సినంత వెసులుబాటు కూడా లేదు. అక్కడ పార్టీ విపరీతమైనటువంటి నిర్బంధం జనతా ఉంది. సర్కార్ పెట్టి ప్రజలకి బాగా దగ్గర అవుతున్నా అని చెప్తున్నారు కదా. జంతన సర్కారు ఏ కార్యక్రమాలు చేస్తుంది అని కూడా మనం ఆలోచించాలి. ఇవాళ ప్రజలకు కావాల్సింది వాళ్ళకు చేసుకోవటానికి పని కావాలి. లేదు అక్కడ చేసుకోవటానికి పని కావాలంటే అక్కడ పరిశ్రమలు పెట్టాలి. పరిశ్రమలు పెట్టనివ్వట్లేదు. పోనీ అక్కడ అగ్రికల్చర్ ఉంది. అక్కడ అగ్రికల్చర్ను ఏమైనా డెవలప్ చేస్తున్నారా? ఇవాళ భారతదేశంలో ఉన్న భూములు 70% ల్యాండ్స్ మొత్తం కూడా ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్తో నిండిపోయి ఉన్నాయి, విష పదార్థాలతో నిండిపోయి ఉన్నాయి. ఇవాళ దండకారణ్యం లాంటి అడవి ప్రాంతాలలో, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లాంటి అడవి ప్రాంతాల్లో మంచి సారవంతమైన భూములు ఉన్నాయి, మంచి నీటి వనరులు ఉన్నాయి. వాటిని ఉపయోగించి ప్రజలకు కావలసినటువంటి వ్యవసాయాన్ని, ఆ వనరులను ఏమైనా అభివృద్ధి చేశారా? జంతన సర్కార్లో ఎంత మేరకు అక్కడ అభివృద్ధి జరిగిందనేది మనం అంటే చూడాలి. వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే అభివృద్ధి అంటే సెల్ ఫోన్ టవర్లు, రోడ్స్, టీవీలు, మొబైల్ ఫోన్స్ కావు కదా. ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించి జంతన సర్కార్ ఉంది. అదేవిధంగా రైతులను చైతన్యపరచడం, రైతులకు పంటలు పండించడం, కమర్షియల్ క్రాప్స్ తీసుకెళ్ళడం జంతన సర్కార్ ముందుంది. బాలలకు కూడా మేము విద్య నేర్పుతున్నామని చెప్తున్నారు. అన్నా ఇవాళ భారతదేశంలో ఇది ఒక మధ్య భారతం, ఇది దండకారణ్య ప్రాంతం అనేది కూడా భారతదేశంలోనే ఒక కడుపులో ఒక బొడ్డులాగా ఉంది. ఇది ప్రపంచాన్ని కాదు కానీ మన భారతదేశంలో మాత్రము ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ప్రాంతం. అక్కడ ఖనిజ సంపదలు చాలా ఉన్నటువంటి ప్రాంతం అది. ఈ ప్రాంతంలోనే మావోయిస్టు పార్టీ 45 సంవత్సరాలుగా పనిచేస్తుంది. అక్కడ ఈ 45 సంవత్సరాలలో నిర్బంధాన్ని మనము ఒక 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. అది బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా అనే తేడా లేకుండా ఏ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినా దండకారణ్యంలో నిర్బంధం అయితే కొనసాగుతూ వస్తుంది. క్యాంపులు ఎస్టాబ్లిష్ చేయడము, కూంబింగ్స్ చేయడము ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. కానీ 45 సంవత్సరాలుగా అంటే 1980 నుంచి ఇప్పటి వరకు అంటే 45 సంవత్సరాలు, ఈ 45 సంవత్సరాలుగా మావోయిస్టులు అక్కడే ఉన్నారు కదా. ఏ మేరకు దాన్ని అభివృద్ధి చేయగలిగారు? జంతన సర్కార్లతోని ఎంతవరకు అభివృద్ధి చేయగలిగారు? అక్కడ ఎటువంటి ఉత్పత్తులు తీస్తున్నారు? వాటి మార్కెట్ సౌకర్యం ఎలా ఉంది? ప్రజలలో విద్య ఏ స్థాయిలో ఉంది? వైద్యం ఏ స్థాయిలో ఉంది? వాళ్ళ డెవలప్మెంట్ ఏ స్థాయిలో ఉంది? దాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మనము ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం చూసినప్పటికీ కూడా దండకారణ్యంలో 40 సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే పూరి గుడిసెలు ఉన్నాయో అవే గుడిసెలను మనము ఈ సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. అంటే అభివృద్ధి జంతన సర్కారు నాయకత్వంలో అభివృద్ధి జరిగి ఉంటే అక్కడ వస్తున్నటువంటి ఉత్పత్తిని ఎక్కడ విక్రయిస్తున్నారు? దాని మార్కెట్ ఎక్కడ ఉంది? ఎటువంటి పంటలు అక్కడ పండిస్తున్నారు? ఖనిజ సంపదల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ప్రజలకు కావలసినటువంటి ఆహార ఉత్పత్తి అనేది, వ్యవసాయ రంగం అనేది అక్కడ ఎంతవరకు అభివృద్ధి అయింది? అది మావోయిస్టు పార్టీ దానికోసం ఏం చర్యలు తీసుకుంది? అంటే అక్కడ పండించిన పంటని అంటే ఖమ్మం సరిహద్దు కానీ లేదంటే ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాలు పంపించి అమ్మి అక్కడ ఒక మంచి మార్కెట్ కూడా చేస్తున్నాం. దానికి కావాల్సిన రేటు అంటే రైతులకు గిట్టుబాటు ధర కూడా మేమే నిర్ణయిస్తున్నాం అని చెప్తున్నారు. అన్న ఇప్పుడు ఛత్తీస్గఢ్ అబోజ్మడు ప్రాంతం నుంచి మన కుంటా ప్రాంతం వరకు తీసుకుంటే దగ్గర 350 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ 350 కిలోమీటర్ల పరిధిలో ఎన్ని మార్కెట్ యార్డులు ఉన్నాయి? ఎంతమంది ఆదివాసులు ఆ మార్కెట్ యార్డుకు వస్తున్నారు? వారు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఏదో బార్డర్ విలేజ్లు మనం చూసుకొని మనం ఇదే అభివృద్ధి అని మనం అనలేము. వాస్తవానికి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఖమ్మము, భద్రాచలము, మనుగురు ఈ పరిసర ప్రాంతాలలో మిర్చి విపరీతంగా పండిస్తారు. అక్కడ ఆదివాసేతర రైతులు పండించేటువంటి పంటలలో అక్కడ ఛత్తీస్గఢ్కు సంబంధించిన ఆదివాసులు వచ్చి ఇక్కడ కూలీలుగా పనిచేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ పంటలు పండించట్లేదు. తర్వాత వీళ్ళు వెళ్ళేసి వాళ్ళ ప్రాంతంలో ఇవే పంటలు పండిస్తున్నారంటే అంత జ్ఞానం వాళ్ళకు లేదు. వాళ్ళు కూలీలుగా పనిచేయడం వరకే వాళ్ళ జ్ఞానం ఉంది తప్ప వాళ్ళు పంటలు పండించి అక్కడ భూములను సారవంతం చేసి అక్కడ అగ్రికల్చర్ని డెవలప్ చేసే అంత మెచ్యూర్ మైండ్ వాళ్ళకు లేదు. అది కల్పించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? వాళ్ళ పార్టీ మీద ఉంది.
మావోయిస్టు పార్టీ 45 ఏళ్ళుగా అక్కడ ఉన్నది కాబట్టి అక్కడ అగ్రికల్చర్ను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ టైం గవర్నమెంట్ కూడా చేయాలి. అవును. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని ఈక్వల్గా అభివృద్ధి చేయాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉంది. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రాంతాలను చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఐటీడీఏ ఒకటి ప్రత్యేకంగా ఆదివాసుల కోసం పెట్టారు. ఐటీడీఏతోని ఎంతవరకు అగ్రికల్చర్ను వాళ్ళు డెవలప్ చేశారు, అక్కడ ప్రభుత్వాలు ఎంతవరకు చర్యలు తీసుకున్నాయి. మావోయిస్టు పార్టీ కూడా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి కొన్ని సబ్సిడీ పథకాలని కానీ కొన్ని ఫెసిలిటీస్ని కానీ ఆదివాసుల్ని వాడుకొని అభివృద్ధి చెందే విధంగా వాళ్ళు ప్రోత్సహించడం కూడా లేదు. అక్కడ అలా ప్రోత్సహించేది ఉంటే ఇవాళ ఆదివాసీ ఐటీడీఏ ద్వారా వచ్చిన నిధులు ఇంకా ఏ సంస్థకు రావట్లేదు. అంటే ఇప్పుడు చర్చల గురించి కాకుండా గతంలో 2004 చర్చలప్పుడు మీరు అప్పటికి లాక్డౌన్ ఉంటారు, ఇప్పుడు అండర్గ్రౌండ్లోనే ఉన్నారు. ఓకే, అప్పుడు పార్టీ ఏ విధంగా డిసైడ్ చేసిందండి? అన్న ఆ రోజులకు వస్తుంది, ప్రభుత్వం మన దగ్గరికి వెళ్తున్నాం, వెపన్స్ ఇచ్చి వెళ్తున్నాం కాబట్టి ఆ ప్రక్రియ ఎంత జరిగిందండి? నా ఒకటి ఆ 2004 ప్రాంతంలో అప్పటికి మేము తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని నల్లమల ఉన్నారా? అప్పుడు నల్లమలలోనే ఉన్నాను నేను. ఆ టైంలోనే మేము చెన్నైలో 2002లోనే మేము ఫ్యాక్టరీ ఓపెన్ చేసాము. అక్కడ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అప్పటికే జరుగుతూ ఉంది. 2004లో ఆ టైంలోనే నేను రాకెట్ లాంచర్లు టెస్టింగ్ అనేది నల్లమలలో చేస్తున్నాను. అక్కడ ఈ సంధి కాలంలోనే విపరీతమైనటువంటి మేము యాక్టివిటీస్ అక్కడ అంటే మా వ్యూహంలో భాగంగానే చర్చలు జరుగుతున్నాయని నేను ఫస్టే చెప్పాను. ఆ రోజు కూడా విపరీతమైనటువంటి నిర్బంధం పెరిగిపోయింది. దళాలు ఫ్రీగా తిరగలేని పరిస్థితులు ఉన్నాయని మీకు ఎప్పుడు తెలిసింది చర్చలకు వెళ్తున్నారు అని? అంటే 2004లోనే, అంటే మేము ఎప్పుడు కమ్యూనికేషన్లో ఉంటాం కాబట్టి మాకు వెంటనే తెలుస్తూ ఉంది. నల్లమల్ల సెంట్రల్ పాయింట్ వ్యతిరేకించలేదా? అంటే చర్చలు అనేది అవసరం. ఆ రోజు చర్చలు అనేది అవసరమే. అది ఎందుకు అంటే మావోయిస్టు పార్టీ ఉద్యమము ఏ పంతా మీద చేస్తుంది, ఈ భారత ప్రజలకు మా అవసరం ఎంతవరకు ఉందనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అప్పటికి 20 ఏళ్ళుగా నిర్బంధాన్ని ఎదుర్కొంటూ వస్తుంది పార్టీ. ఓపెన్ మీటింగ్స్ పెట్టేటువంటి వెసులుబాటు లేదు. కొత్తగా వచ్చినటువంటి యూత్కు, అంటే 80లో ఉండే యూత్కు 90లో ఉండే యూత్కు మా రాజకీయాలు చెప్పగలిగాము. అప్పట్లో రైతు కూలి మహాసభలు వరంగల్లో ఏర్పాటు చేసినప్పుడు లక్షలలో ప్రజలు వచ్చారు, చెప్పాము. ఆ తర్వాత 2004 వచ్చేసరికి ఈ 14 సంవత్సరాల పీరియడ్లో పార్టీ రాజకీయాలు అనేది నిర్బంధాన్ని ఒకటే చూస్తూ ఉన్నారు ప్రజలంతా. కానీ రాజకీయాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆ వెసులుబాటు లేని పరిస్థితి ఉంది. విపరీతమైనటువంటి నిర్బంధం ఉంది, కూంబింగ్స్ ఉన్నాయి. ఎక్కడ మేము రాజకీయాలు చెప్పే అవసరం ఉంది? కాబట్టి కొంత వెసులుబాటు కావాలి. ఈ నిర్బంధం నుంచి ప్రజలు కూడా అయ్యో కొంచెం ఫ్రీడమ్ ఉంటే బాగుండు కదా అనే ఒక ఆలోచన ప్రజలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ టైంలో చర్చలు జరపడము. కానీ అప్పటికే మీరు రాకెట్ లాంచర్ రెడీ చేశారు కాబట్టి చర్చలు కానీ పెడితే ఒకవేళ సక్సెస్ అయితే ఇవన్నీ కూడా వేస్ట్ అవుతాయని ఎప్పుడు అనుకోలేదా మీరు? చర్చలు అంటే సాయుధ పోరాటాన్ని విరమించడానికి చర్చలు చేయలేదు కదా. మీరు ఇక్కడ బాగా గమనించాలి. మీరు సాయుధ పోరాటం విరమించడం అనే ప్రాతిపదిక మీద చర్చలు నిర్వహించలేదు. అక్కడ నిర్బంధము, ఎన్కౌంటర్సు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి పౌరస్పందన వేదిక వాళ్ళు, ప్రభుత్వము, మావోయిస్టులు ఇద్దరు కూర్చొని చర్చలు జరిపి ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం ఆలోచించాలనే ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చినప్పుడు అప్పుడున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు, ఇటు మావోయిస్టు పార్టీ కలిసి ఒక చర్చల వేదిక అనేది నిర్వహించారు. ఆ చర్చల్లో ఏం ఎజెండా వచ్చింది అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం. చర్చల కోసం బయటకు వచ్చినప్పుడు నల్లమల దగ్గర మీరు ఎక్కడ ఉన్నారు? అప్పుడు నేను నల్లమలలోనే ఉన్నాను. కానీ మీకు పిలవలేదా? అంటే మేము మా సెక్షన్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే మాది ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్ మాది. మేము ఇంటీరియర్లో ఉంటాము. ఈ పొలిటికల్ వింగ్ ఇదంతా, ఈ చర్చలు నిర్వహించేది అంతా కూడా పొలిటికల్ పార్టీ చూసుకుంటుంది. మేము తీసుకోలేదు వాళ్ళు. అంటే మేము ఆ రోజున్న పరిస్థితుల్లో డెఫినెట్లీ మా అభిప్రాయాన్ని మేము చెప్పాము. చర్చలను మనము ప్రచారానికి ఉపయోగించుకోవాలి. ప్రజలలో విస్తృతమైనటువంటి సంబంధాలు నెలకొల్పుకోవటానికి, పార్టీని విస్తరించడానికి ఇది ఉపయోగించుకోవాలనేది అప్పుడు మాకున్నటువంటి అవగాహన. మేము ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ముందు మేము అదే ప్రతిపాదన పెట్టాము. అప్పుడు రామకృష్ణ ఉన్నారు, శాఖమూరి అప్పారావు ఉన్నారు, తర్వాత గణపతి గారు కూడా అదే టైంలో వచ్చారు. వారు అంటే అంతకు ముందు వచ్చారు, కాకపోతే సెంట్రల్ కమిటీ వాళ్ళు కూడా, అప్పుడు ఆజాద్ గారు చనిపోయారు, ఆయన కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు మేమందరం గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ చేసినప్పుడు చర్చలలో మనకు ఒక లాభం అనేది ఉండాలి. లాభం ఏంటిది? ఫస్ట్ లాభం వచ్చేసి కొంచెం ఫ్రీడమ్ కావాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, మీటింగ్స్ పెట్టాలి, మన రాజకీయాలని విస్తృతంగా ప్రచారం చేయాలి.
ప్రజలలో మన పార్టీ నిర్మాణాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది అప్పుడున్నటువంటి మా ఇది. కరెక్టే. కానీ అప్పటికి సెంట్రల్ కమిటీ నుంచి గణపతన్న వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు ఎందుకు బయటికి రాకుండా వీళ్ళని పంపారు? శాఖమార్ ఆర్కే గారికి, తర్వాత అమ్మారు, వీళ్ళందరూ కలిసి వచ్చారు. అయితే అప్పుడు సెంట్రల్ కమిటీ అనే దానికి వాళ్ళు రావచ్చు, కానీ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ చర్చలు నిర్వహించింది, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. ఆ రోజు స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నిర్వహించింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ, అప్పుడు తెలంగాణ స్టేట్ కమిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ ఉంది. ఈ 2 కమిటీల నుంచి ప్రతినిధులను తీసుకొని వచ్చి ఆ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం జరిగింది. ఆ రోజు ఏం జరిగింది అనేది మీకు బాగా గుర్తుందా? అందరూ తుపాకులు తీసుకొని, యూనిఫామ్ వేసుకొని. ఎందుకంటే మేము అక్కడే ఉన్నాం, నల్లమలలోనే ఉన్నాం కాబట్టి. అయితే మేము అంటే ఆ రోజు ఏం జరిగిందని, ఎక్కడ కలవాలనుకున్నారు, ఎక్కడ రావాలనుకున్నారు? అది మా మిసెస్ దాంట్లో చర్చల్లో పాటు ఆమె కూడా చర్చలు చేయడానికి ఇక్కడ మంజీరా గెస్ట్ హౌస్కి వచ్చారు. ఆమెకు బాగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే మేము లీడర్షిప్ కాబట్టి మేము కొద్దిగా రహస్యంగా ఉండేవాళ్ళము. అందరూ అన్ని విషయాలలో జోక్యం చేసుకోరు. ఇది పొలిటికల్ వింగ్ డీల్ చేస్తుంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఓకే, లోపలికి వచ్చారు, చర్చలు ఫెయిల్ అయిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలుసు? ఫెయిల్ అవుతుందని మాకు ముందే తెలుసండి. మాకు ఆ రోజు చర్చలు సఫలమవుతాయి అనేది మేము చర్చలు స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే మావోయిస్టు పార్టీ విధానం వేరు, ప్రభుత్వం యొక్క విధానం వేరు. రాజ్యాంగానికి పూర్తి భిన్నమైన ఆలోచన మావోయిస్టు పార్టీది. ఎందుకంటే కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలనేది మావోయిస్టు పార్టీ. నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయాలంటే ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంతోనే మేము చర్చలు చేసి ఏం సాధిస్తాము? ఆ రోజు మాకు వెరీ క్లారిటీ, ఈ చర్చల ద్వారా ఏమీ కాదనేది కూడా తెలుసు. కానీ కొంత వెసులుబాటు కావాలి, నిర్బంధాన్ని తట్టుకునే పరిస్థితి అప్పుడు లేదు. ప్రజలు కూడా అప్పుడు 6 months అయితే ఉందండి. 6 months వెసులుబాటు సమయంలో పార్టీ ఏ విధంగా బలోపేతం? పార్టీ బలోపేతము ఎంత జరిగిందో నష్టం కూడా అంతే జరిగింది. నష్టం ఎలా జరిగింది? కొత్తగా రిక్రూట్మెంట్లు బాగా పెరిగినాయి ఆ టైంలో. తర్వాత ఒక 6 నెలల్లో విపరీతమైన ఎన్కౌంటర్ జరిగినాయి. ఎందుకంటే అందులో కోవర్టులు రావడము, చాలా గ్రామాలలో డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ నెట్వర్క్ను వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం, ఇదంతా జరిగింది. ఎందుకంటే మేము గ్రామాలకు ఎలా వెళ్ళాము, పోలీసు వాళ్ళు కూడా అలాగే రావడం అనేది జరిగింది. కాబట్టి నెట్వర్క్ ఇద్దరికి ఈక్వల్గానే అది అవకాశాలు కల్పించింది. మీకు లాభం, వాళ్ళకి లాభం జరిగింది. అల్టిమేట్గా నష్టం మాత్రం మావోయిస్టు పార్టీకే జరిగింది, పోలీసులకు లేదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థను మేము అంచనా వేయటంలో ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతూనే ఉన్నాము. ఈరోజు కూడా మావోయిస్టు పార్టీ కూడా పోలీసు వ్యవస్థను, మన భారత బలగాల యొక్క శక్తి సామర్థ్యాలు, తర్వాత ఇక్కడ ఫోర్స్కు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అంచనా వేయటంలో ఈరోజు కూడా ఫెయిల్యూర్. అంటే ఇప్పుడు ఈ చర్చల విషయంకి వస్తే, గతంలో 1977లో కొండపల్లి సీతారామయ్య గారు కూడా ఇదే విధంగా ముందుకు తీసుకొచ్చినప్పుడు కొంతమంది వ్యతిరేకించారు. అప్పుడు అంటే అదే ఫార్మేట్ని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చినట్లే మనం అలాగా అనుకోలేం. కానీ కొండపల్లి సీతారామయ్యకు చాలా ముందు చూపు ఉందండి. ఆయనే చాలా గొప్ప నాయకుడు. వాస్తవానికి ఈ భారతదేశంలో విప్లవాన్ని మళ్ళీ విజయవంతం చేయటానికి రూపకల్పన చేసిన దాంట్లో అతను ప్రధానమైనటువంటి అగ్రగామి నాయకుడు. ఆయనను పోల్చదగిన నాయకుడు ఇంకొకరు లేరు. ఆయన లేకపోతే పార్టీ లేదు కదా. లేదు. ఇంకోటి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ప్రజల నాడి తెలిసినటువంటి నాయకుడు, ఆయన ప్రభుత్వం నాడి కూడా తెలిసినటువంటి నాయకుడు. అతను ఏ సమయంలో ఎటువంటి మనము వ్యూహం ఎత్తుగడలు అవలంబించాలని అది తెలిసినటువంటి నాయకుడు ఆయన. మూస పద్ధతిలో పోయే ఇది కాదు ఆయన. ఎందుకంటే ప్రభుత్వం యొక్క శక్తి సామర్థ్యాలు ఆయనకు తెలుసు, పార్టీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు. 77 వచ్చేటప్పటికి పార్టీ నక్సల్ బరిలో కానీ శ్రీకాకుళంలో కానీ విపరీతమైనటువంటి నష్టాలను చవి చూసింది. ఎమర్జెన్సీ టైం. ఈ సమయంలో మనము సాయుధ పోరాటం చేయడం వల్ల ఎంతవరకు మనం సక్సెస్ అవుతాం మనం? ఎందుకంటే అప్పటికి ఎమర్జెన్సీ చూశారు వీళ్ళు. కాబట్టి ఈ టైంలో మనం సాయుధ పోరాటం చేయడం కరెక్ట్ కాదు అని అనుకున్నాడు ఆయన. అనుకొని పార్టీని అదే విధంగా మొబిలైజ్ చేశాడు. కానీ 80 వచ్చేసరికి, అంటే 3 సంవత్సరాలలోనే మళ్ళీ పార్టీలో ఉన్నటువంటి యువ నాయకత్వం అంతా కూడా లేదు, మనం ఖచ్చితంగా సాయుధ పోరాటం చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఒక స్టాండ్ తీసుకోవడంతో ఆయన మళ్ళీ అలాగే వెళ్ళడం. బహుశా కొండపల్లి సీతారామయ్య ఉంటే ఈ నష్టాలు పార్టీలో అలాగే ఉంటే ఆయన ఏ స్టెప్ తీసుకునేవాడు. ఎందుకంటే మాకంటే వెనక పుట్టినటువంటి నేపాల్ కమ్యూనిస్టు పార్టీ
సాయుధ పోరాటం చేసింది, కాఠ్మాండును విముక్తి చేసేంత వరకు వాళ్ళు వెళ్ళారు. కానీ అల్టిమేట్గా వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళేసి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఈరోజు ఉన్నటువంటి ప్రచండ గవర్నమెంట్ కూడా మావోయిస్ట్ పార్టీదే. అది ఇక్కడ కూడా అటువంటి అవకాశాలు ఉన్నా కూడా నేపాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, కానీ మరి ఇక్కడ ఎందుకు పీపుల్స్ వార్ ఫెయిల్ అయింది అనుకోవాలి? 100% ఫెయిల్ అని చెప్పాలి. ఎందుకంటే మావో కూడా చైనాలో ఏ రకంగా స్టార్ట్ చేశాడు అనేది మనం ఒకసారి ఈ సందర్భంగా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. 1921 జూలై 1 సిసిపి అనేది అక్కడ స్టార్ట్ అయింది, అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ. ఆ చైనా కమ్యూనిస్ట్ పార్టీ స్టార్ట్ అయినప్పుడు ఈ ఎవరి ప్రోద్బలంతో స్టార్ట్ అయిందంటే అప్పుడు సోవియట్ రష్యా ప్రపంచవ్యాప్తంగా మూడో కూటమిని ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు ఇంటర్నేషనల్ రెవల్యూషనరీ భాగంగా వీళ్ళకు కొంచెం ప్రోత్సాహం ఇచ్చారు. దాంట్లో పార్ట్గానే ఒక 50 మందితోని 21 జూలైలో కమ్యూనిస్ట్ పార్టీ స్టార్ట్ అయింది. కేఎంటీ అని చైనాలో ఒక పార్టీ ఉంది అప్పుడు, అంటే షాంఘై షేక్ సంబంధించిన పార్టీ. అది అంటే కోమ్టోంగ్ అని దాని ఒక పార్టీ పేరు, అది కోమ్టోంగ్ నేషనలిస్ట్ పార్టీ. అది ఈ కోమ్టోంగ్ పార్టీ, కేఎంటీ పార్టీ, ఈ సిసిపి పార్టీ, ఈ రెండు కలిసి చైనా కోసం పనిచేసినాయి. అవి ఎప్పటి వరకు పనిచేసినాయి? 21లో స్టార్ట్ అయితే 27 వరకు ఈ రెండు కలిసి చైనా అభివృద్ధి కోసం పనిచేసినటువంటి పార్టీలు ఈ రెండు. కాలక్రమంలో ఏమైందంటే రష్యా ఏం చేసింది, సోవియట్ యూనియన్ రష్యా ఏం చేసిందంటే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది, కాబట్టి మీరు కేఎంటీ పార్టీకి మీరు ఇచ్చే మద్దతును ఉపసంహరించుకోండి అని చెప్పేసి వాళ్ళు, ఎందుకంటే అప్పుడు సెకండ్ వరల్డ్ వార్కు ఇంకా సిద్ధం కాలేదు, 27లో అన్నట్టు. అప్పటికి కొంచెం అన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. జర్మనీ వచ్చేసి రష్యా వైపు దాని బలగాలను ఇచ్చేస్తుంది. ఈ టైంలో వచ్చేసి ఏంటంటే మీరు చైనాలో కేఎంటీకితో కలిసి మీరు పనిచేయకండి, మీరు సపరేట్గా మీరు పనిచేయండి అని చెప్పి అన్నారు. అప్పుడు తీన్మేర్ స్క్వేర్ దగ్గర విద్యార్థులు, కొన్ని లక్షల మంది విద్యార్థులు వచ్చేసి అక్కడ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి నినాదాలు చేస్తూ ఒక పార్టీని ఎస్టాబ్లిషన్ ఇవన్నీ జరిగినాయి అన్నట్టు. అయితే మీకు ఆశ్చర్యం ఏంటంటే 21లోనే వీళ్ళు చైనా మొత్తాన్ని కమ్యూనిస్టు పార్టీ విస్తరింపజేశారు. వాళ్ళు విస్తరింపజేశారు. 38కు వచ్చేటప్పటికి కేఎంటీ పార్టీ విపరీతమైనటువంటి నిర్బంధాలను తీసుకొచ్చింది. సైన్యాలతోని మావోయిస్టు పార్టీ మీద దాడులు చేయడం చేసింది అన్నట్టు. ఆ దాడుల నుంచి రక్షించుకోవడం కోసము మావో లాంగ్ మార్చ్ అనేది ఒక పాదయాత్ర మొదలుపెట్టాడు. ఇప్పుడు మనం గాంధీ కూడా సత్యాగ్రహం పాదయాత్ర చేసినట్టు, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినట్టు అప్పుడు లాంగ్ మార్చ్ చేశాడు మావో. 9000 కిలోమీటర్లు లాంగ్ మార్చ్ చేశాడు ఆయన. 370 రోజులు ఏకధాటిగా వాళ్ళు, రోడ్లు లేవు, ఏం లేవు, అడవులలోకి వెళ్ళి 9000 కిలోమీటర్లు లాంగ్ మార్చ్ చేశారు. ఈ లాంగ్ మార్చ్ చేసిన ప్రాంతం అంతా కూడా విపరీతమైన నిర్బంధం ఉంది. అయితే ప్రతి చోట గ్రామాలలో వీళ్ళ కమిటీలు అప్పటికే ఉన్నాయి వీళ్ళవి. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ చైనా మొత్తం విస్తరించి ఉంది అప్పటికి. ఆ విస్తరించి ఉండడం వల్ల లాంగ్ మార్చ్ చేయడం అనేది ఈజీ అయిపోయింది. కానీ ఇవాళ భారతదేశంలో మావోయిస్టు పార్టీ భారతదేశం మొత్తం విస్తరించి లేదు. కేవలము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ లాంటి కొన్ని పాకెట్లలో మాత్రమే ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్లో అసలు లేదే కదండి. లేదు. అయితే మావోయిస్టు పార్టీ చైనాలో 9 కోట్ల మంది సభ్యత్వం కలిగి ఉంది. ఓకే. లాంగ్ మార్చ్ చేసేటప్పటికి మావోయిస్టు పార్టీ 9 కోట్ల మంది పార్టీ సభ్యులను కలిగి ఉంది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ ఎంత సభ్యత్వం కలిగి ఉంది, ఎంతమంది పార్టీ క్యాడర్స్ కలిగి ఉన్నారు, అది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. 100% ప్రశ్నించుకోవాలి. ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం. 2004లో వెసులుబాటు వచ్చిన తర్వాత మీ వైపు నష్టం జరిగింది, పార్టీ వైపు. మీరు అదే టైంలో యాక్షన్ దీంట్లో ఉన్నారు. రాకెట్ లాంచర్లు, తుపాకీలకి అప్పుడు రెడీ చేస్తాం. చెన్నైలో ఫ్యాక్టరీ పెట్టడం, టవర్స్ పెడతామని మార్కాపురం మీదుగా తీసుకురావడం, ఒక డంపు అంతా తయారు చేశారు. చర్చలు ఫెయిల్ అయిన తర్వాత టెక్ మధు గారు చేసిన ఫస్ట్ ఆపరేషన్ ఏంటి? అంటే మేము రాకెట్ లాంచర్సే అప్పటికి మోటార్స్ రాకెట్ లాంచర్స్ డెవలప్ చేస్తున్నాము. వాటిని ట్రాన్స్పోర్టేషన్ చేసాము. అది ట్రాన్స్పోర్టేషన్ చేసి అవి మీరు చేసిన మెటీరియల్ ఫస్ట్ యూజ్ చేసింది ఎక్కడ? చర్చలు ఫెయిల్ అయిన తర్వాత బండ్లగూడ ఏదో పోలీస్ స్టేషన్ ఉంటుంది, దాని మీద ఒక 2-3 ఫైర్ చేయడం జరిగింది. రాకెట్ లాంచర్
తర్వాత టెస్టింగ్ అంతా కూడా నల్లమలలోనే జరిగింది మరి 100% అది సక్సెస్ఫుల్ వెపన్ అది, కానీ దాంట్లో మరి డౌటే లేదు. ఫెయిల్ ఎందుకైంది పోలీస్ ఫెయిల్ అంటే దాడి చేసే వాళ్ళు చేసే వాళ్ళ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రాకెట్ లాంచర్ ఒకటే దాన్ని బ్లాస్ట్ చేయలేదు కదా, వీళ్ళ మూమెంట్ కూడా ఉంటుంది. అది జస్ట్ దాన్ని డిస్టర్బ్ చేయడం కోసమే అది చేశారు. ఎన్ని మీటర్ల వరకు వెళ్తుందండి? అంటే నేను చేసింది అయితేనో 500 to 1000 మీటర్స్ అండి. అంటే 1000 మీటర్ అంటే మోర్ దెన్ 1 కిలోమీటర్ అన్నట్టు. కానీ ఆ చర్చలు తర్వాత టెక్ మధు గారు AK-47 కూడా రెడీ చేయాలని అనుకున్నారు. 100% నేనుంటే చేసేవాడిని అది. 100% దాని AK-47 చెప్పడం అంత బ్రహ్మ విద్య ఏం కాదు అది. నాకున్న టెక్నాలజీ, నాకున్న సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే నేను వెరీ ఈజీగా నేను చేయగలుగుతాను. ఆగిపోయి ఉంటే అప్పుడు ఆర్టిలరీ వెపన్స్ చేయాలనేది ప్రధాన ఎజెండాగా ఉంది. అందుకే 2-inch మోటార్స్ని డెవలప్ చేశాం కదా, రాకెట్ లాంచర్ని చేశాము. చాలా అద్భుతమైన టెక్నాలజీ దాంట్లో మేము వాడాము. కాకపోతే నాకు ఇష్టం లేక నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను. కానీ ఒకవేళ నేను అక్కడే ఉంటే డెఫినెట్లీ పార్టీలో మంచి వెపన్సే ఉండేది. పార్టీ అంటే AK-47తో పాటు ఇంకేం ప్లాన్ ఉంటుంది మీ దగ్గర? AK-47 అది SLRలు అంత మంచి వెపన్ కాదండి. AK-47కు మించినటువంటి వెపన్ ఇంకొకటి లేదు ప్రపంచంలో. అంత ఈజీ మెకానిజం వేరే ఏముండదు, చేయటానికి కూడా వెరీ ఈజీ అన్నట్టు. ఎందుకంటే అదంతా ఫ్యాబ్రికేటెడ్ షీట్ మెటల్ అన్నట్టు, వెరీ ఈజీ. ఒకసారి డై డెవలప్ చేసినామంటే బాడీ అంతా మనం ఇది చేసుకోవచ్చు. కాక్ రాడ్స్, ఫైరింగ్ పిన్ అవన్నీ పెద్దగా ఏం ఇది కాదు. గ్రూస్ చేయడం అప్పటికి మేము ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ అది మేము చేయగలిగే వాళ్ళమే. మేము వాస్తవానికి మా వ్యూహం ఎత్తుగడలలో ఇంకా కొంచెం దీర్ఘకాలికం అనుకొని మొత్తం పార్టీని కొంతవైపు లీగలైజ్ చేసి ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఉంటే ఇంకా వేరే రకంగా ఉండేది. అయితే ఇప్పుడు ఇంత సీరియస్ సాయుధ పోరాటం చేయాల్సిన అవసరం లేదనేది ఆ రోజుల్లో మాకు తెలియదు. మా ఆ రోజున నాయకత్వానికి కూడా ఈ రోజున్న నాయకత్వానికి కూడా ఇంత సీరియస్ స్ట్రగుల్ అవసరమా అనేది చర్చ అనేది ఆ రోజు చేయలేదు. అప్పుడు ఏంటంటే నాయకుడు చెప్పాడు కదా మేము చేయాలని చెప్పేసి అలా ఉన్నాము. కానీ ఈ పరిణామాలు ఎటుపోతున్నాయి అంటే అంచనా వేయడము, యుద్ధాన్ని అంచనా వేయడంలో మావోయిస్ట్ పార్టీ ఆ రోజు ఈ రోజు ఫెయిల్ అవుతూనే వస్తుంది. ఎందుకంటే మన శక్తి సామర్థ్యాల మీద మనకు అంచనా లేకపోతే శత్రువుని ఎలాగ నువ్వు అంచనా వేయగలుగుతావు? కరెక్ట్. ఎందుకంటే భారత సైన్యము చాలా విశాలమైనటువంటి సైన్యం, ఇది చాలా శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి సైన్యం. ఇప్పుడు AI టెక్నాలజీ వచ్చిన తర్వాత నా ప్రమేయం లేకుండానే నా ఇన్ఫర్మేషన్ ఇంకొకరి దగ్గర చేరుతుంది. తర్వాత GPRS సిస్టమ్ ద్వారా ఒక స్పూన్ను నేల మీద వేసి అది ప్రపంచంలో ఎక్కడి నుంచైనా నువ్వు దాన్ని అబ్జర్వేషన్ చేయొచ్చు, దాన్ని జూమ్ చేసి చూడవచ్చు. కాబట్టి ఇవాళ దండకారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీని ఐడెంటిఫై చేయడంలో పెద్ద ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఉండాల్సిన అవసరం. థర్మల్ పవర్ ఉంది అడవిలో, ఎక్కడ ఉన్నా సరే దాని మూమెంట్ బట్టి మనం టెక్నాలజీ చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అయినప్పటికీ కూడా ఇటువంటి యాక్టివిటీస్ను కంట్రోల్ చేయడంలో అది కీలకమైన పాత్ర. ఇవాళ అన్ని ప్రభుత్వాలు కూడా చాలా ఎక్కువగా దానికి ఖర్చు పెట్టేసి దాన్ని వినియోగిస్తున్నాయి. ఇవాళ ఇజ్రాయెల్ చూడండి, అది అంటే ఇజ్రాయెల్ వరకు కాకుండా ప్రస్తుత పరిస్థితికి వద్దాం. శాంతి చర్చల పేరిట ముందుకు వస్తే ప్రభుత్వం కానీ ఒకవేళ వస్తే ఏ విధంగా ఉండిపోతుంది? ఒకవేళ ప్రభుత్వం నిరాకరిస్తే పార్టీ లైన్ ఎలాగుంటుంది? పార్టీ లైన్ అనేది ఇప్పుడు వాళ్ళు చర్చలు అని అంటున్నారండి. ఖచ్చితంగా చర్చలు నిర్వహించాల్సిన అవసరమే ఉంది. అది మావోయిస్ట్ పార్టీకి ఎక్కువ అవసరం చర్చలు అనేటివి. ఎందుకంటే ప్రజల పట్ల బాధ్యత కలిగిన లెటర్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళింది కాబట్టి కేవలం తెలంగాణతోనే చర్చలు ఉంటాయా, లేదా అన్ని రాష్ట్రాలతో కూడా చర్చలు జరుపుతారా? అది మావోయిస్ట్ పార్టీ ఫెయిల్యూర్ అండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా పార్టీని నిర్మించినప్పుడు దేశ రాజధానిలో కూడా ఒక బలమైనటువంటి వింగ్ ఉండాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే దానికి హెడ్ క్వార్టర్ హైదరాబాద్ ఉంది. మావోయిస్ట్ పార్టీ దేశవ్యాప్త పార్టీకి హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంది. కాబట్టి హైదరాబాద్ లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు, తప్పేం లేదు. ఎవరు రిలీజ్ చేసినా మావోయిస్ట్ పార్టీ ఆ లెటర్ మాది కాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా. ఇవ్వనప్పుడు అది పార్టీ లెటర్గానే మనం తీసుకోవచ్చు. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటిదనే దానికంటే చర్చలు అనేది అవసరము. అది మావోయిస్ట్ పార్టీకి అవసరమే, ప్రభుత్వానికి కూడా అవసరమే. ఎందుకంటే అక్కడ అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఆ లెటర్లో ఒక అంశం, ఒక పాయింట్ రాశారు వాళ్ళు. అంటే 300 అంటే ఒక 100 మందిలో 30 మంది అమాయక ప్రజలు చనిపోతున్నారని చెప్పి మెన్షన్ చేశారు. అంటే 30 మంది ఆ అమాయక ప్రజల గురించి చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. కరెక్ట్, ప్రభుత్వం చేయాలి చర్చలు.
ఎందుకంటే వాళ్ళని సేవ్ చేయాల్సిన అవసరం నీకుంది కదా. అవును. అమాయకమైనటువంటి ప్రజలు ఆ ప్రలోభాలకు గురైపోయి వాళ్ళతోనే ఉన్నప్పుడు ఎన్కౌంటర్ జరిగినప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చనిపోతున్నారు. కరెక్ట్. కాబట్టి నువ్వేం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, మావోయిస్టు నుంచి ప్రజలను వేరు చేయాలి. వేరు చేసి నువ్వు చర్చలు జరుపు వాళ్ళతోనే. తుపాకులు ఎందుకు పట్టుకున్నారు, ఏ అభివృద్ధి కోసం పట్టుకున్నారు మీరు కదా, ఇద్దరం కలిసి అభివృద్ధి చేద్దాం రాండి అని చెప్పేసి ప్రభుత్వం కూడా పిలవాలి. మావోయిస్టు పార్టీ కూడా ఏంటంటే ఈ కండిషన్స్ పెట్టడం కాదు, నిరంతరం చర్చల ప్రక్రియ జరుపుతూనే ఉండాలి ప్రభుత్వంతోని. దేని మీద జరపాలి, అభివృద్ధి మీద జరపాలి. ఈ దేశంలో అభివృద్ధి ఎలా జరగాలి, ఈ దేశంలో వనరులను ఎలా విభజించాలి, ఎలా వాడుకోవాలి, ఆదివాసీ ప్రజలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి, వాళ్ళని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి, వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయంలో మావోయిస్ట్ పార్టీ నిరంతరం చర్చ చేయాలి. దానికి కాల్పుల వీరం అనే ఒక ప్రాతిపదిక ఎందుకు పెట్టుకోవాలి? ఇవాళ ప్రజల పక్షాన ఉన్నామన్నట్టు కంటిన్యూ చేస్తుండాలి. అవును, చేయాలి, తప్పేం లేదు అది. ఎందుకంటే ప్రజల పక్షంలో నేనున్నా అని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు కదా, చెప్పినప్పుడు నీకెందుకు కండిషన్స్? ప్రభుత్వం కూడా దాన్ని అది కూడా ఒక కండిషన్ పెట్టి మేము మొత్తం తుపాకులు వదిలిపెడితేనే మేము చేస్తామని అట్లా కండిషన్ పెట్టి ఉండాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు చర్చల పేరిట ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ వెళ్తాం మనం అనుకుంటాం, తెలంగాణ కానీ తెలంగాణ కానీ ఛత్తీస్గఢ్లో ఎక్కువ మూమెంట్ ఉంది. కానీ అక్కడ గవర్నమెంట్ తుపాకీలు విడిచిపెట్టి వస్తేనే చర్చలు ఉంటుంది. సరే, ఇక్కడ తుపాకీ అనేది రాజ్యం చేతిలో ఉండాలనేది భారత ప్రభుత్వం యొక్క నియమం అండి. ఈ ఒక మనిషి దగ్గర తుపాకీ ఉందంటే చట్టపరంగా అది నేరం ఇక్కడ. అవును. కాబట్టి ఒక నేరస్తుతో మేము ఎలా చర్చలు నిర్వహించాలనేది ప్రభుత్వం యొక్క అభిప్రాయం అయి ఉండొచ్చు అది. కానీ ఇక్కడ పొలిటికల్ ఎజెండా కూడా ఉంది. పొలిటికల్ ఎజెండా ఉన్నప్పుడు ఇప్పుడు కాశ్మీర్లో టెర్రరిస్టులతోనే చర్చలు చేశారు కదా, అస్సాంలో కూడా చేశారు కదా, నాగాలాండ్ చేశారు కదా. కాబట్టి తప్పేముంది, వాళ్ళు మన ప్రజలే కదా. ఒక మెట్టు ఒక చట్టంలో ఒకటి చెప్తారండి, 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అనేది మన చట్టంలో చెప్తుంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు 100 మంది మావోయిస్టులను కాపాడడం కోసం కాదు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆదివాసులను మీరు రక్షించాలి. అంటే ఆ విధంగా చేస్తే ఆదివాసుల మనసులు దగ్గర అవుతారు కదా, ప్రభుత్వం దగ్గర అవుతుంది. ఇది అల్టిమేట్ లాభం అనేది ప్రభుత్వానికి జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, మనం సాయుధ పోరాటము ఈ సొసైటీకి అవసరమా లేదా అనేది చర్చ కూడా నిర్వహించాలి. మన భారతదేశానికి, భారత ప్రజలకు సాయుధ పోరాటం యొక్క అవసరం ఉందా లేదా అనే విషయం పట్ల కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. కేవలము అక్కడ శాంతిని నెలకొల్పోవడం కోసమే చర్చలు కాదు. అసలు సాయుధ పోరాటం మనకు అవసరమా లేదా, అవసరమైతే ఎట్లా అవసరము, దేనికి అవసరము అనే విషయాన్ని కూడా చర్చ పెట్టాల్సిన అవసరం. మేధావులు ఎందుకు ఈ విషయాన్ని చర్చ లేవనెత్తట్లేదు? శాంతి కావాలి, రైట్, శాంతి కావాలి, కానీ సాయుధ పోరాటం అవసరమా లేదా? ఇవాళ ఈ రాజ్యాంగం ఉంది, ఈ రాజ్యాంగంలో లొసుగులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, రైట్, ఉన్నాయి. ఉన్న వాటిని ఎలా సరిదిద్దాలి? అన్నిటికీ తుపాకీ అవసరం లేదు కదా. ఎందుకంటే తుపాకీతోనే అన్ని పరిష్కారం చేయగలుగుతాం అనుకుంటే ఇంకా అంతకంటే మూర్ఖత్వం ఏం లేదు. సార్, ఫైనల్గా చెప్పండి, ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ ముందుకు వచ్చింది చర్చలకి, లేదా ఛత్తీస్గఢ్ వచ్చింది, కానీ మిగతా 4 రాష్ట్రాలు రాలేదనుకోండి, అంటే యాక్టివిటీని అక్కడ బంద్ చేస్తారా లేదా మొత్తం చేస్తారా? సార్, ఇప్పుడు అంటే లెటర్ వచ్చింది అబ్బాయి అని స్టేట్ కమిటీ కాబట్టి డీకే నుంచి వచ్చింది, సెంట్రల్ కమిటీ నుంచి రావాలి. సెంట్రల్ కమిటీ నుంచి రావాలంటే హిందీ కానీ ఇంగ్లీష్లో రావాలంటున్నారు కొంతమంది మేధావులు. భారతదేశంలో అన్నీ గుర్తింపు తగిలిన భాషలేనండి ఇవన్నీ. ఎందుకంటే తెలుగు కూడా గుర్తింపు పొందిన భాషనే కదా. ఈ భారతదేశంలో లిపిలలో ఇది ఒక లిపి కదా, ఏ లిపి అయినా వాడుకోవచ్చు, భావ ప్రకటన చేయడానికి ఏ లిపినైనా వాడచ్చు, తప్పులేదు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నేను ఇప్పటిదాకా చెప్పాను, చర్చలు అనేది ఎటువైపు నుంచి వచ్చినా ఆహ్వానించదగ్గటువంటి విషయమే. అది మావోయిస్టులు ఖచ్చితంగా రెస్పాండ్ కావాల్సిందే, ప్రభుత్వం కూడా రెస్పాండ్ కావాల్సిందే. ఎందుకంటే ఒక మధ్య భారతం అనేటువంటి ఒక దండకారణ్యము, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అనేటువంటి ప్రాంతము అభివృద్ధికి ఒక 40 సంవత్సరాలుగా నోచుకోలేదు. దాన్ని అభివృద్ధి చేయాలంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అక్కడ సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి, ఆర్గానిక్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ మంచి ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు చేయొచ్చు మనం.
ప్రపంచానికి ఇవాళ ఈ రసాయనికమైనటువంటి ఎరువులు కలిగినటువంటి ఆహార పదార్థాలు తిని ఎన్నో అనర్థాలకు గురవుతున్నారు. ఇమ్యూనిటీ పవర్ దెబ్బతింటుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం అనుకుంటే, మావోయిస్టులు అనుకుంటే అక్కడ ఒక మంచి ఆర్గానిక్ హబ్బును డెవలప్ చేయొచ్చు, మంచి ఉత్పత్తిని చేయొచ్చు, ప్రపంచానికి ఎగుమతి చేయొచ్చు. అక్కడి నుంచి ఆదివాసుల జీవన విధానాన్ని 100 రెట్లు అభివృద్ధి చేయొచ్చు. ఎందుకంటే ఆర్గానిక్ ఉత్పత్తులకు అంత డిమాండ్ ఉంది. అవును. అక్కడ ఖనిజ సంపదే కాదండి, మంచి భూములు ఉన్నాయి, అక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి. అక్కడ ఆ భూములను వినియోగించుకొని, ఎందుకంటే ఇప్పటిదాకా రసాయనాలు వాడలేదు వాళ్ళు. అటువంటి మంచి శ్రేష్టమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి సేంద్రియపు భూములు అక్కడ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎంతో ఉత్పత్తి, అక్కడ మానవ వనరులు కూడా ఉన్నాయి. అక్కడ వాటిని అభివృద్ధి చేయడం కోసము ప్రభుత్వము, మావోయిస్టులు చర్చలకు ముందుకు రావాలి, చర్చలు చేయాలి. అక్కడ ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించాలి. మావోయిస్టు పార్టీ కూడా ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళ ప్రణాళికను ముందుకు పెట్టాలి. సాయుధ పోరాట పంతా కాదు. ఆర్థిక అభివృద్ధికి మనం ఎటువంటి అంటే కార్యక్రమాలు తీసుకోవాలనేది కూడా ప్రభుత్వానికి సూచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు కదా, ఆదివాసీ ప్రజలు 40 ఏళ్ళుగా వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు. వాళ్ళ జీవన విధానం ఎందుకు మెరుగుపడకూడదు? మావోయిస్ట్ పార్టీ ఆ డిమాండ్స్ని పెట్టండి. మీరు అక్కడ మీరు ప్రభుత్వంతో కలిసి పనిచేయండి. మీరు కరెక్ట్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. మీరు సాయుధ పోరాటాన్ని విరమిస్తారా లేదా పక్కకు పెట్టండి. ప్రభుత్వంతో కలిసి మీరు అభివృద్ధి పనులు చేయండి. మీరు మీ ఇప్పటివరకు మీ ఆలోచన ఏందో ప్రజలకు కూడా తెలియదు. ఆదివాసీ ప్రజలు చెప్పలేకపోతున్నారు. ఒక బస్టర్ టాకీస్ అనే ఒక ఛానల్లో అతను చాలామందిని గుచ్చి అడుగుతుంటాడు ఆదివాసుల్ని. వాళ్ళు కనీసం వాళ్ళ ముందు ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడలేరు. వాళ్ళు ఆ స్థాయిని పెంచాలి. వాళ్ళు మాట్లాడాలంటే ఏంది? వాళ్ళకు విద్య కావాలి, విద్యతో పాటు వాళ్ళకు అభివృద్ధి కావాలి. అక్కడ ఈ అభివృద్ధిని సాధించటానికి ఇటు మావోయిస్టు పార్టీ, అటు కేంద్ర ప్రభుత్వము 2 కలిసి పనిచేయాలి. ఇక్కడ వాళ్ళు ఏ భాషలో లెటర్ పంపారని కాదు, అక్కడ భావం ఒకటే. కాబట్టి నువ్వు హిందీ అయినా, తెలుగు అయినా, మరాఠీ అయినా, ఏదైనా కూడా ఒకటే. మరి ఇవాళ శాంతి చర్చలు అనేది కమిటీ ఏదో ఉంది ఇక్కడ హైదరాబాద్లో అని అంటున్నారు. ఆ కమిటీ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళేసి హోమ్ మినిస్టర్ దగ్గర కూర్చోండి. వెళ్ళి మా వాళ్ళు లెటర్ పంపించారు, వాళ్ళు రెడీగా ఉన్నారు, మనం ఒకసారి డిస్కస్ చేద్దాము అని చెప్పేసి కూర్చొని మాట్లాడండి హోమ్ మినిస్టర్తో. ప్రభుత్వం దాని విధానాలు ఏందో చెప్తుంది కదా. దీనికి కాల్పుల విరమణ అనే ప్రాతిపదిక కాదండి. చర్చలు అనేది అభివృద్ధి కోసం, దేశం అభివృద్ధి కోసము, ప్రజల అభివృద్ధి కోసము మావోయిస్టు పార్టీ చిత్తశుద్ధి కలిగి ఉంటే నిరంతరము చర్చల ప్రక్రియను కొనసాగించాలి. అడవిలో ఉన్న ఆదివాసీలు అభివృద్ధి చెందాలన్నా దాదాపు 40 సంవత్సరాల నుంచి అభివృద్ధికి దూరంగా ఉన్న ఛత్తీస్గఢ్ అడవి ఇంకా డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ, ప్రభుత్వం 2 చర్చగా రావాలంటున్నారు టెక్మద గారు. ఇది కేవలం పక్క దేశానికి సంబంధించిన సమస్య కాదు. వాళ్ళు కూడా మన దేశంలో ఉన్న భాగస్వాములే, మన దేశ ప్రజలే. కాబట్టి ఖచ్చితంగా ఏదో 1, 2 కాకుండా నిరంతరం కృషి చేస్తుండాలి. ఈ దీర్ఘకాలిక చర్చలు జరిపి ఛత్తీస్గఢ్లో ఉన్న సహజ వనరులను అభివృద్ధి తీసుకొచ్చి ఆదివాసీల డెవలప్మెంట్ కోసం నిరంతరం కృషి చేయాలంటున్నారు మధు. ఇది మావోయిస్ట్ పార్టీ రాసిన శాంతి చర్చలపై లెటర్పై టెక్మధు గారి అభిప్రాయం. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ. ఈ డిబేట్లో పాల్గొన్న టెక్మధు గారికి, అదేవిధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తించిన జేడి లక్ష్మణ్ గారికి మరోసారి థ్యాంక్ యూ అన్న. నమస్తే.